సుఖసఖి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవైతే ముందు రోజు నైటే స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ పెట్టాను. ఇవన్నీ కలిపి కూడా నాకు జస్ట్ 125 రూపీస్‌కే వచ్చింది. ఫ్రీ క్యాష్ రూ. 100 అప్లై చేస్తే. నెక్స్ట్ సూపర్ సేవింగ్ టైమ్‌లో సేవింగ్స్ టైమ్‌లో ఆర్డర్ చేస్తే చాలా తక్కువ ప్రైజెస్ పడుతున్నాయి మనకు వెజిటబుల్స్‌కి. అండ్ ఫ్రెష్‌గా కూడా ఉంటున్నాయి. అంతకుముందు నేను జెప్టోలో చేసేదాన్ని. జెప్టోలో 120 ఫ్రీ క్యాష్ అంటున్నారు. బట్ అన్నీ ఆ చార్జెస్, ఈ చార్జెస్ అని చెప్పేసి 30, 40 రూపీస్ మాత్రమే ఫ్రీ క్యాష్ వస్తున్నాయి. అందుకోసం స్విగ్గీ, ఇన్‌స్టాలో ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నాను. ఈరోజు మా డేని మార్నింగే తులసి టీతో స్టార్ట్ చేశాము. ఎందుకంటే ఈ రెయినీ సీజన్‌లో ఎక్కువగా ఫ్లూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది పిల్లలకి. స్కూల్‌కి వెళ్తారు కాబట్టి అక్కడ ఒకరికి వచ్చినా కూడా ఇంకొకరికి తొందరగా రావటానికి ఛాన్సెస్ ఉంటుంది. అందుకోసం ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వటం కోసం మార్నింగ్ ఈ తులసి టీ చేశాను. ఇది శ్రీమత్ కూడా తాగుతాడు. తను ఇది ఇష్టంగా తాగుతాడు. నార్మల్‌గా తులసి లీవ్స్ కూడా తింటాడు. ఇట్లా వాటర్‌లో బాయిల్ చేస్తే ఇంకా ఎక్కువ ఇష్టంగా తాగుతాడు. మీ పిల్లలకు కూడా ఇలా ఇచ్చి చూడండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఎలాగైనా అవకాడోస్ ఉన్నాయి కదా అని నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అవకాడో మిల్క్ షేక్ చేద్దామని నైటే డ్రై ఫ్రూట్స్ సోక్ చేసి ఉంచుకున్నాను. మీకెప్పుడైనా ఇలాగే ఆన్‌లైన్‌లో తక్కువ కాస్ట్‌లో లేదా బయట తక్కువ కాస్ట్‌లో అవకాడోస్ చూస్తే మాత్రం తప్పకుండా తీసుకోండి. ఎందుకంటే అవకాడోలో అన్ని విటమిన్స్ ఉంటాయి. సో ఇది హెల్త్‌కు చాలా మంచిది. దీంతో డైరెక్ట్‌గా తినగలిగితే తినండి. లేదు అంటే ఇలా మిల్క్ షేక్ గానీ, లేదు అంటే అవకాడో శాండ్‌విచ్ గానీ, టోస్ట్ కానీ ఏదో ఒకటి ట్రై చేయండి. మిల్క్ షేక్‌లోకి ఏంటంటే ఫస్ట్ సోక్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని గ్రైండ్ చేసుకొని దాంట్లో మళ్ళీ అవకాడో ప్లస్ ఒక హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే మిల్క్ షేక్ రెడీ అవుతుంది. దాంట్లో ఎలాంటి స్వీట్‌నర్స్ యాడ్ చేయనవసరం లేదు. ఇఫ్ కావాలి అంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ అందులో డ్రై అంజీర్ వేసాం కాబట్టి కొంచెం స్వీట్‌గానే ఉంటుంది. పైన చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడ మా బాబుకి స్ప్రౌట్స్‌తో దోస చేస్తున్నాను. ఈ స్ప్రౌట్స్ ఏంటంటే నేను వీక్లీ వన్స్ చేసుకుంటాను. ఒక్కసారి చేస్తే వీక్ వరకు ఉంటాయి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే. మనకెప్పుడు కావాలంటే అప్పుడు ఐదర్ మనం అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కింద వీటి కింద తీసుకోవచ్చు. లేదు అంటే ఇట్లా పిల్లలు స్ప్రౌట్స్ డైరెక్ట్‌గా తినని వాళ్ళకు దోస చేసి ఇవ్వచ్చు. స్ప్రౌట్ చేయటానికి అంతకుముందు క్లాత్ అది చేసేదాన్ని. కానీ ఇప్పుడు క్లాత్ అలా కాకుండా జస్ట్ లంచ్ బాక్స్‌లోనే హోల్స్ ఉంటుంది. స్ప్రౌట్స్ బాక్స్ అంటే మనకు స్టీల్ షాప్స్‌లో వీటిలో ఇస్తారు. ఇందులో 10 అవర్స్ సోక్ చేసుకున్న పెసర్లు గానీ, ఉలవలు గానీ, కందులు గానీ, మంచి శనగలు, పల్లీలు ఏవైనా గూడా ఒక 10 అవర్స్ సోక్ చేసుకొని స్ట్రెయిన్ చేసి డైరెక్ట్‌గా దాంట్లో ఏసి లిడ్ క్లోజ్ చేస్తే అవే స్ప్రౌట్స్ అవుతాయి. టైమింగ్ అనేది పెసర్లు కొంచెం ఎర్లీగా, కొంచెం మంచి శనగలు కొంచెం లేట్‌గా ఇట్లా వస్తాయి. మనం వాటిని ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే బయట ఆరబెట్టుకొని స్ప్రౌట్స్ వచ్చాక కొంచెం హాఫ్ ఎన్ అవర్ ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటే 1 వీక్ వరకు ఎలాంటి స్టిక్కీగా గానీ, స్మెల్ లేకుండా ఉంటాయి. దాంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు దోస చేసుకోవచ్చు. డైరెక్ట్‌గా క్యారెట్ తినని పిల్లలు ఎవరైనా ఉంటే దోస పైన వీటిపైన ఇట్లా గ్రేట్ చేసుకున్న క్యారెట్ వేసుకుంటే బెటర్. లంచ్‌లోకి కర్రీ లీవ్స్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఈ కర్రీ లీవ్స్ ఏంటంటే హెల్త్‌కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కానీ పిల్లలు దేంట్లో వేసినా గూడా అంటే ఇట్లా తీసి పక్కకు పెట్టడం ఇట్లా చేస్తారు. అప్పుడప్పుడు వాళ్ళకిష్టమైన కర్రీస్‌లో ఇలా కరివేపాకుని ఎక్కువగా క్వాంటిటీస్‌లో ఇంక్లూడ్ చేస్తే బెటర్. నేను పైన తీసుకున్న మెజర్‌మెంట్స్ ఆల్రెడీ పైన మీకు స్క్రీన్ పైన ఇచ్చాను. ఆ మెజర్‌మెంట్స్ తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నాను. కర్రీ కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ క్వాంటిటీ చాలా తక్కువగా తీసుకుంటున్నాను. దాంట్లో ఆయిల్ వేడయ్యాక ఆవాలు, ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 3 గ్రీన్ చిల్లీసు, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, కొంచెం పసుపు వేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. మీకు సాల్ట్ ఎంత కావాలనేది ముందే వేసుకోండి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న కరివేపాకు పొడిని దాంట్లో ఫస్టే వేయాలి. చాలామంది తర్వాత వేస్తారు. చికెన్ వేసాక కొంచెం కుక్ అయ్యాక వేస్తారు. కానీ అలా వేస్తే ఏమవుతుంది అంటే ఈ కరివేపాకు పౌడర్ చికెన్‌కి సరిగా పట్టదు. తర్వాత చికెన్ వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్‌లో వాటర్ వచ్చి కుక్ అయితే దాంతోనే కుక్ అవ్వనివ్వండి. ఇఫ్ ఇన్ కేస్ వాటర్ రాకపోతే నేనైతే వాటర్ రావట్లేదని ఒక 2 గ్లాస్ వాటర్ వేసి ఆ వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు కుక్ చేశాను. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే కరివేపాకు చికెన్ రెడీ అవుతుంది. లంచ్ అయ్యాక ఫ్లిప్‌కార్ట్‌లో ఆర్డర్ పెట్టిన గ్లాస్ స్టోరేజ్ కంటైనర్స్ వచ్చాయి. సో, అవన్నీ అన్‌ప్యాక్ చేస్తున్నాను. అవన్నీ సేఫ్‌గా వచ్చాయా లేవా అని చెక్ చేస్తున్నాను. ఆల్రెడీ పైన ప్యాకేజ్ కొంచెం డ్యామేజ్ ఉండే. నేను లోపల గ్లాస్ కంటైనర్స్ పర్ఫెక్ట్‌గా అంటే బ్రేక్ అయినాయో లేదో అని అనుకున్నాను. కానీ ఏ ఒక్క కంటైనర్ కూడా బ్రేక్ అవ్వలేదు. కిచెన్‌ని ప్లాస్టిక్ ఫ్రీ చేయాలి అని చూస్తున్నాను.
బట్ అది ఒకేసారి అంటే టోటల్‌గా ప్లాస్టిక్ నుంచి వేరే మెటల్‌కి రావాలి అంటే రాలేము. సో, కొన్ని చేంజెస్ చేసుకుంటూ వెళ్తున్నాను. ప్లాస్టిక్ మెయిన్‌గా ఎందుకు యూజ్ చేయొద్దు అనుకుంటున్నా అంటే, ప్లాస్టిక్ క్వాలిటీని బట్టి కొన్ని అంటే 3 మంత్స్ తర్వాత, కొన్ని 6 మంత్స్ తర్వాత ఒక టాక్సిక్ కెమికల్ రిలీజ్ చేస్తావి. అవి అస్సలు హెల్త్‌కి మంచివి కావు. మనం ప్రతి 6 మంత్స్‌కోసారి, 3 మంత్స్‌కొకసారి మన స్టోరేజ్ కంటైనర్స్ ఇవన్నీ చేంజ్ చెయ్యలేము. సో, అందుకోసమని ఐదర్ స్టీల్ ఆర్ గ్లాస్ మెటీరియల్‌తో ఉన్న కంటైనర్స్ యూజ్ చేయాలి అని చిన్న చేంజెస్ చేస్తున్నాను. నాకు టోటల్ ఇవి 1.1 లీటర్ థింక్ కెపాసిటీస్ బిగ్ జార్స్ వచ్చేసి అవి ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 280 పడింది. సెట్ ఆఫ్ 6 జార్స్. ఈ స్మాల్‌వి 400 ఎంఎల్ కెపాసిటీ వచ్చేసి రూ. 270 పడింది ఫ్లిప్‌కార్ట్‌లోనే. ఇవేమో సెట్ ఆఫ్ 12. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఏ ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వలేదు. మీకు కావాలి అంటే వీటి లింక్ డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. చెక్ చేయండి. జార్స్ అన్నీ ఒకసారి వాష్ చేసుకొని డ్రై చేసి పెట్టుకున్నాను. అందులో ఏం పోసినా కూడా ఇట్లా డ్రైగా ఉంటే పురుగు రాదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ ఖాళీగా ఉన్న టైంలో అంటే ఏమైనా ఇంట్లో పౌడర్స్ ఇవి అయిపోతే ప్రిపేర్ చేసుకుంటే స్నాక్స్ కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ టైంలో హడావుడిగా ఉండదు. మనకు ఈ పౌడర్స్ యూజ్ చేయటం వల్ల కర్రీస్ టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ బయట ఎలాంటి రెడీ మిక్స్ పౌడర్స్ యూజ్ చేయాల్సిన అవసరం రాదు. ఇంట్లో కొంచెం టైం చూసుకొని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఇది నేను నెక్స్ట్ వీక్ కరివేపాకు రైస్ కోసం కరివేపాకు పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ ఒక ప్యాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని 10-12 ఎండుమిర్చి వేసుకోవాలి. అయి అకార్డింగ్ టు మీ స్పైసీనెస్‌ని బట్టి చేసుకోండి. ఎండుమిర్చి ఫ్రై అయ్యాక దాంట్లోనే ఇంకొక 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు కందిపప్పు, హాఫ్ కప్పు పొట్టుమినపప్పు, పావు కప్పు శనగపప్పు వేసి రోస్ట్ చేసి కొంచెం రోస్ట్ అవుతుండగానే దాంట్లో జీలకర్ర, ధనియాలు ఒక టేబుల్ స్పూన్ వేసి, తర్వాత ఒక పెద్ద కప్పు కరివేపాకు వేసి రోస్ట్ చేయాలి. ఆ రోస్ట్ చేసేటప్పుడు ఏందంటే ఆ కరివేపాకు క్రంచీగా వచ్చేటట్టు చూసుకో. ఫ్రై అయిన వాటిని చల్లారాక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, ఒక స్పూన్ సాల్ట్, పావు స్పూన్ ఇంగువ వేసి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని, ఏదైనా జార్‌లో స్టోర్ చేసుకుంటే 1-2 మంత్స్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ కరివేపాకు పొడితో మనం కరివేపాకు రైస్ చేసుకోవచ్చు. లేదు అంటే పిల్లలకి కిచిడీ చేసేటప్పుడు వాటిలో అంటే ఒక స్పూన్ కరివేపాకు పౌడర్ వేయొచ్చు. లేదా ఏదైనా కర్రీస్‌లో, ఫ్రైలో వాటిలో కరివేపాకు పౌడర్ లాస్ట్‌కి యాడ్ చేయొచ్చు. కరివేపాకు రైస్ ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీక్ టిఫిన్స్‌లోకి చట్నీ ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేసి ఉంచుకుంటున్నాను. ఇలా చేస్తే మార్నింగ్ హడావుడిగా లేకుండా ఉంటుంది. నేనిక్కడ చట్నీ ప్రీమిక్స్, లెంటిల్ పౌడర్ అండ్ బిర్యానీ మసాలా ఇవన్నీ ఒకేసారి చేస్తున్నాను. మీకు అర్థం అవ్వడం కోసం ఒకదాని తర్వాత ఒకటి పెడతాను. ఫస్ట్ చట్నీ ప్రీమిక్స్ కోసం అయితే పల్లీలు, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్ ఇవన్నీ మెజర్మెంట్స్ పైన మీకు డిస్ప్లేలో పక్కన ఇచ్చాను. పల్లీలు వేగటానికి ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పల్లీలు వేసి కొంచెం రోస్ట్ అయ్యాక దాంట్లో ఎండుమిర్చి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, సెసమీ సీడ్స్ ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేశాను. దీంట్లో చింతపండు మీ టేస్ట్‌కి తగ్గట్టు వేసుకోండి. మా బాబు ఎక్కువ ట్యాంగీ ఫ్లేవర్ ఇష్టపడతాడు కాబట్టి కొంచెం చింతపండు ఎక్కువ వేశాను. మీరైతే దాంట్లో హాఫ్ వేసుకోవచ్చు. చిల్లీస్ కూడా మీ స్పైస్‌ని తగ్గట్టు వేసుకోండి 10-12 వరకు. నేను ఇది బాబు కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువ స్పైస్‌తో చేస్తున్నాను. అన్నీ చల్లారాక దాంట్లో కొంచెం సాల్ట్ వేసి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకొని, ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకొని కరివేపాకు, పసుపు వేసుకొని ఫ్రై అవ్వనిచ్చి దాంట్లో ఆల్రెడీ మనం ఫైన్ పౌడర్‌లాగా చేసుకున్న చట్నీ ప్రీమిక్స్‌ని కలిపి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది స్పూన్‌తో సరిగ్గా మిక్స్ అవ్వకపోతే హ్యాండ్‌తో మిక్స్ చేసుకొని ఇది మనం 10-15 డేస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనకు ఎప్పుడైతే చట్నీ కావాలో అప్పుడు ఒక బౌల్‌లోకి 2-3 స్పూన్స్ ఈ ప్రీమిక్స్ పౌడర్‌ని తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేయొచ్చు. లేదు అంటే కూల్ వాటర్ అయినా వేయొచ్చు. వేసి ఒక 2 మినిట్స్ పక్కకు పెడితే నార్మల్ చట్నీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. హాట్ వాటర్ అయితే వెంటనే ఒక 1 మినిట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఇట్లా మిక్స్ చేస్తూ ఉంటేనే చట్నీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మనం నార్మల్ వాటర్ యూజ్ చేస్తే మాత్రం ఒక 2 మినిట్స్ రెస్ట్ ఇస్తే అది చట్నీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇందులో మనం సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సెసమీ సీడ్స్ యూజ్ చేసాం కాబట్టి ఇది చాలా హెల్తీ. లెంటిల్ పౌడర్ ఆర్ ఇడ్లీ పౌడర్ దీని మెజర్మెంట్స్ పక్కనే ఇచ్చాను. ఫస్ట్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఈ పప్పులన్నిటిని డ్రై రోస్ట్ సిమ్‌లో ఉంచి చేయాలి. స్టవ్ హైలో పెడితే త్వరగా మాడిపోతుంది. టేస్ట్ అంతా చేదుగా ఉంటుంది. పప్పులు కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, నువ్వులు, ఎండుమిర్చి, చింతపండు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఈ ఫ్రై అయిన వాటిలో కొంచెం గార్లిక్, ఒక స్పూన్ సాల్ట్, కొంచెం ఇంగువ వేసి ఫైన్ పౌడర్ లాగా చేయాలి. దీన్ని ఇడ్లీతో పాటు తింటే బాగుంటుంది. లేదు అంటే కొంచెం గీ వేసుకొని రైస్‌లో కూడా బాగుంటుంది. లేదు పిల్లలకి ఏదైనా స్పెషల్‌గా బిర్యానీస్ ఇవి చేసేటప్పుడు ఒక స్పూన్ ఈ లెంటిల్ పౌడర్ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం 2-3 మంత్స్ వరకైనా యూజ్ చేసుకోవచ్చు.
ఇంకా బిర్యానీ మసాలాకి పైన స్క్రీన్ పైన ఇచ్చిన మెజర్మెంట్స్ తీసుకొని వీటినన్నిటిని ఒక్కసారి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి గ్యాస్ సిమ్‌లోనే ఉంచి డ్రై రోస్ట్ చేసుకోవాలి. చల్లారాక వీటిని మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఫైన్ పౌడర్‌లాగా చేసి స్టోర్ చేసుకుంటే ఇది 4, 5 మంత్స్ వరకైనా ఉంటుంది. ఇక్కడ నేను దోస బ్యాటర్ కోసం సోక్ చేస్తున్నాను. ఫస్ట్ ఒక టీ గ్లాస్ మినపప్పు తీసుకుంటే అదే గ్లాస్ రాగులు, అదే గ్లాస్ జొన్నలు, అదే గ్లాస్ మెజర్మెంట్ తోటి రెడ్ రైస్ తీసుకుంటున్నాను. రెడ్ రైస్‌లో కొంచెం ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది వైట్ రైస్‌తో కంపేర్ చేస్తే. అందుకోసం రెడ్ రైస్ వాడుతున్నాను. ఒక టీ స్పూన్ మెంతులు వేసి వీటిని ఒక 3, 4 టైమ్స్ వాష్ చేశాక వాటర్ పోసి సోక్ చేస్తాను. లాస్ట్ వీక్ అంతా పాల మీద మీగడతోటి వెన్నపూస చేసి నెయ్యి కాస్తున్నాను. ఇలా నెయ్యి కాచేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వస్తుంది ఎక్కువ రోజుల వరకు. నాకు ఒక వీక్‌కి ఇంత నెయ్యి కలెక్ట్ అయింది. దీన్ని నేను కర్రీస్‌లోకి, మా బాబు ఫుడ్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిలోకి యూజ్ చేస్తూ ఉంటాను. ఇలా ఫ్రెష్‌గా నెయ్యి ఉన్నప్పుడు వాటితో సున్నుండలు చేస్తే చాలా బాగుంటుంది. సో, నేనిక్కడ 1 కప్పు పొట్టు మినపప్పు తీసుకున్నాను. దాన్ని లో ఫ్లేమ్‌లో రోస్ట్ చేశాను. మినపప్పు కలర్ లైట్ బ్రౌనిష్ లాగా రావాలి. మరీ ఎక్కువగా వేగితే చేదొస్తుంది. చల్లారాక దాన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి. 1 కప్పు మినపప్పుకి నేను 1/2 కప్పు బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది కొంచెం ఆర్గానిక్ బెల్లం కాబట్టి కొంచెం స్వీట్ తక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఈ పౌడర్ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ ఉండలు ఉంటే మళ్ళీ ఒకసారి బెల్లంని పౌడర్‌ని కలిపి మిక్సీ జార్‌లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఈ పౌడర్‌లో మనం వేడిగా ఉన్న గీని వేసి లడ్డూలు చుట్టుకోవాలి. నేనిక్కడ ఫస్ట్ ఒక 5 స్పూన్స్ వరకు నెయ్యి యూజ్ చేశాను. మిక్స్ చేశాక మనకు ఇలా పిండి అనేది చేత్తో ఇట్లా ముద్దలా చేస్తే కొంచెం ముద్దలాగా అవ్వాలి. దాన్ని మనం లడ్డూలుగా చుట్టుకోవచ్చు. ఒకవేళ సరిపోకపోతే ఇంకా 1 ఆర్ 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటూ లడ్డూ చుట్టుకోవాలి. ఇవి పొట్టు మినపప్పుతో చేసుకోవటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి ఇది ఒక హెల్తీ వెయిట్ గెయిన్ అండ్ ఫుడ్ అని చెప్పొచ్చు. చాక్లెట్స్, చిప్స్ వీటికి బదులుగా ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టొచ్చు స్నాక్స్‌గా. వీటి షెల్ఫ్ లైఫ్ 10-15 డేస్ వరకు ఉంటుంది. బయట పెట్టినా కూడా ఇది మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నెక్స్ట్ స్నాక్ వచ్చేసి క్యారమెల్ మకానా. ఈ పూల్ మకానా లో క్యాలరీస్, హై న్యూట్రియంట్ అండ్ హై ప్రోటీన్ ఉంటుంది. వీటిని లో ఫ్లేమ్‌లో క్రంచీగా అయ్యేంత వరకు రోస్ట్ చేయాలి. స్టవ్ పైన ఒక పాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసి మెల్ట్ అయ్యాక 1 కప్పు జాగరీ తీసుకున్నాను. ఇక్కడ నేను 2 కప్స్ మకానాకి 1 కప్ జాగరీ తీసుకున్నాను. ఈ జాగరీ మొత్తం మెల్ట్ అయ్యి క్యారమెల్ లాగా అయ్యేంత వరకు చూడాలి. అంటే ఏ షేప్‌లో వేస్తే అదే షేప్‌లో ఉండాలి పాకం. ఇట్లా అంటే దగ్గరికి ముద్దలా అవ్వద్దు. మనకు పాకం గనుక పర్ఫెక్ట్‌గా వస్తే ఈ క్యారమెల్ మకానా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. అవి కొంచెం చల్లారాక ఒకదానికొకటి ఇట్లా విడిగా తీసుకోవచ్చు. ఇంతే అండి. ఇలా క్యారమెల్ మకానా ఇవి ఇంట్లో తయారు చేయటం చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో చేసుకోవచ్చు. బయట ఫుడ్ అంటే జంక్ ఫుడ్ ఇవ్వటం కన్నా ఇలా ఇంట్లోనే చేసి పెట్టడం బెటర్. చూడండి డ్రై అయ్యాక వాటి సౌండ్ ఎలా వస్తుందో. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇంతే అండి ఇంకా ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇది ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.